నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. ఒకప్పుడు ఐఐటీలో సీటు సాధించడం మాత్రమే కాదు, జేఈఈ లేదా గేట్లో వచ్చిన ర్యాంకు కూడా విద్యార్థులకు గర్వకారణంగా ఉండేది. కానీ ఇకపై క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఆ ర్యాంకులు కనిపించకపోవచ్చు. దేశంలోని 23 ఐఐటీల ఉమ్మడి ప్లేస్మెంట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు, ఇంటర్న్షిప్ల కోసం సమర్పించే సీవీల్లో జేఈఈ ర్యాంక్, గేట్ స్కోర్, పర్సంటైల్ వంటి వివరాలు చేర్చొద్దని విద్యార్థులకు సూచించింది. విద్యార్థులను ప్రవేశ పరీక్షల్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా కాకుండా ఐఐటీలో చేరిన తర్వాత వారి ప్రతిభ, నైపుణ్యాలు, సాధించిన విజయాల ఆధారంగా అంచనా వేయాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని కమిటీ తెలిపింది. కొన్ని సందర్భాల్లో ర్యాంకుల్ని బట్టి విద్యార్థి ఏ కేటగిరీలో సీటు పొందారో గుర్తించే అవకాశం ఉందని, దీంతో నియామక ప్రక్రియలో వివక్షకు తావుండొచ్చనే ఆందోళన వ్యక్తమైంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు తమ సిపిఐ, విద్యా ప్రతిభ, ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు, పరిశోధన, నాయకత్వ అనుభవం, సాంకేతిక నైపుణ్యాల వంటి వివరాలను సీవీలో పొందుపరచవచ్చు. ఒకవేళ కంపెనీలు ప్రత్యేకంగా అడిగితే మాత్రమే ప్రవేశ పరీక్షల ర్యాంకులు లేదా స్కోర్లు అందించే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయాన్ని కొందరు సమాన అవకాశాలకు దోహదపడే చర్యగా స్వాగతించారు. మరోవైపు జేఈఈ, గేట్ ర్యాంకులు కష్టపడి సాధించిన విజయాలని, వాటిని దాచాల్సిన అవసరం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రతిభకు గుర్తింపు తగ్గిపోతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూసారుగా వ్యూవర్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి డిజిటల్.